హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూమ్ ఇన్ న్యూస్. గత 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి చాలా ఎక్కువగా కాంట్రవర్సీ అవుతూ ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు అండ్ వాళ్ళ చిన్న అబ్బాయి అయినటువంటి మంచు మనోజ్. సో వీరిద్దరి మధ్యలో గొడవ అనేటువంటిది చాలా తారాస్థాయికి వెళ్ళింది. ఒకరిపై ఒకరు పోలీసులో కంప్లైంట్ చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. సో ఎందుకు ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అనేటువంటి క్వశ్చన్ చాలా వరకు ప్రేక్షకులపైన, పబ్లిక్కి, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. రీజన్ ఏంటంటే మోహన్ బాబు ఒక సామాన్య వ్యక్తి కాదు. తాను గత 40 సంవత్సరాలుగా చాలా పాపులర్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రాజకీయ నాయకుడిగా కూడా చేయడం జరిగింది. అందుకని మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, తను ఒక సెలబ్రిటీ అండ్ ఆల్సో చెప్పాలంటే తను ఒక లెజెండ్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ వయసులో, అంటే దాదాపు 70 సంవత్సరాలు దాటినటువంటి వయసులో కుటుంబ సమస్యలు చాలా చికాకు పుట్టిస్తున్నాయి. ఎస్పెషల్లీ చిన్న కొడుకు అయినటువంటి మంచు మనోజ్ ఏదైతే వ్యవహారం చేస్తున్నాడో అది లాస్ట్ 5 years నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్సే ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. ఎస్పెషల్లీ మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు ఇద్దరి మధ్య కాంట్రవర్సీ అనేటువంటిది ఉంది. ఎస్పెషల్లీ ఆస్తి తగాదాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఇష్యూ కాస్త పబ్లిక్లోకి వచ్చేసింది. ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకునే వరకు వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఎలా తయారైపోయిందంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లాగా అయిపోయిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరగబోతా ఉంది, ఉత్కంఠ నెలకొంది. ప్రతి నిమిషంకి గంటకు అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతా ఉంది అనేటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తున్నది అని చెప్పడంలో ఎటువంటి అసూయక్తి లేదు. ఎందుకంటే ముఖ్యంగా నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. తన కొడుకు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను తాగుడికి బానిస అయ్యాడని, ఎక్కువగా తాగేసి ఇంట్లో చాలా హెరాస్మెంట్ కానీ ఇంట్లో గొడవలకి కారణమయ్యాడని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు పైన అలిగేషన్స్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గట్లేదు. పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. నన్ను చాలా అన్యాయంగా దాడి చేశారు, నా పైన హెరాస్ చేశారు, నా ఫ్యామిలీ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారని కూడా తను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా తండ్రి కొడుకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తర్వాత నా ఇల్లు ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడని చెప్పేసి మోహన్ బాబు నాకు ప్రాణహాని ఉంది, నాకు నా కొడుకుతో రక్షణ కల్పించండి అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేటువంటిది చాలా కాలం తర్వాత ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ స్థాయిలో కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది సంచలనం అని మాత్రం చెప్పవచ్చు. ఏ ఫ్యామిలీలైనా గొడవలు ఉంటాయి, ఏ ఫ్యామిలీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కానీ ఇలా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇంట్లో జరిగేటువంటి ప్రతి చిన్న విషయం కూడా అది పెద్ద సెన్సేషన్ అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదైతే ఇంత విస్తృతంగా సోషల్ మీడియా ఉందో ఈ టైంలో ఇట్లాంటి న్యూస్లు రావడం అనేటువంటిది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుందన్నమాట. ఒక 25 years బ్యాక్ ఉన్నటువంటి స్థితి లేదు. సో ఇటువంటి స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలుగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. ఎస్, మోహన్ బాబు ఫ్యామిలీ ప్రతిసారి కూడా ఎక్కువగా ట్రాలింగ్స్కి గురవుతూ ఉంది. వాళ్ళ ప్రెస్ మీట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఈవెంట్స్ కావచ్చు, ఎక్కడ మాట్లాడినా కానీ వాళ్ళ మాటల్ని చాలా వరకు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ట్రోల్స్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ 2-3 days జరిగినటువంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యామిలీ గొడవలు కాస్త పబ్లిక్లోకి వచ్చేయడము, ఒకరిపైన ఒకరు కేసులు వేసుకోవడం అనేటువంటిది ఇది ఈ ఫ్యామిలీకి ఒక పెద్ద మచ్చ అని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఆ పెద్ద ఆయన మోహన్ బాబు అయితే సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ, ఏవైతే ఉన్నాయో గౌరవ మర్యాదలు కానీ, అవన్నీ కూడా చాలా వరకు పోయాయనేటువంటి బాధ తనలో ఉంది. అందుకని ఆ ఆవేశంతో మళ్ళీ మీడియా ఇంత విస్తృతంగా ట్రోల్ చేస్తూ ఉంది మమ్మల్ని, మా ఫ్యామిలీని అని చెప్పి బాధతో ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే మోహన్ బాబుకి సంబంధించి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడైతే TV9 న్యూస్ ఛానల్ చేసిందో
అప్పుడు ఆ కోపంతోని ఇప్పుడు మనం విజువల్ కూడా చూస్తూ ఉండొచ్చు. ఈ విజువల్‌లో చూసినట్టు మోహన్ బాబు ఏం చేశాడంటే, ఆ మైక్‌ని గట్టిగా లాగి గట్టిగా కొట్టాడు. కొట్టినప్పుడు ఆ రిపోర్టర్‌కి దెబ్బ తాకింది. అంటే ఇంత కోపం అనేటువంటిది సహజంగా మోహన్ బాబుకి ఇట్లాంటి కోపం ఎక్కువగా ఉంటుంది. సహజంగా దూకుడు చాలా ఎక్కువగా ఉంటుంది మోహన్ బాబుకి. సో, అటువంటి దూకుడు ప్రదర్శనతోని ఎప్పుడైతే తను చాలా కోపంగా ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నప్పుడు మీడియా వాళ్ళు చాలా ఫోర్స్‌ఫుల్‌గా ప్రశ్నలు అడగడానికి ఎప్పుడైతే ఎదురుపడ్డారో అప్పుడు ఇంకా ఆవేశాన్ని తట్టుకోలేక ఏదైతే దాడి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది నిజంగా బాధాకరం. ఇటువంటి దాడులు జరగకూడదు. ఏదైనా సరే సంయమనం పాటించాలి. తర్వాత ఇటు రిపోర్టర్స్ కానీ, అటు దాడి చేసినటువంటి మోహన్ బాబు గారైనా సరే కొంచెం సంయమనం పాటిస్తే బాగుండేదనేటువంటిది చాలా వరకు వినిపిస్తున్నటువంటి మాట. చూస్తున్నానండి జూమిన్ న్యూస్.